లింక్ డాక్యుమెంట్ లేకుండానే రిజిస్ట్రేషన్లు చేసి పడేస్తున్నారట. ఆ స్థానంలో కేవలం అబ్సల్యూట్ ఓనర్ పేరుతో సరిపెడుతున్న సబ్ రిజిస్ట్రార్, డబ్బులు ఇస్తే ఎవరి స్థలాలైనా ఇతరుల పేర్లపైన రిజిస్ట్రేషన్, ఈ తప్పుడు డాక్యుమెంట్లతో మ్యూటేషన్లు చేస్తున్న తహసీల్దార్లు, ఖాళీగా ఉన్న వ్యవసాయ భూములు, ప్లాట్ల ఆక్రమణ. కరీంనగర్, వరంగల్లో పలు ఘటనలు వెలుగులోకి వచ్చినాయట. ఓ నాయన, ఇట్లాంటి వెలుగులోకి తీసుకురావాలంటే కొన్ని వందల వేల లక్షల డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నాదర్గుల్ భూములది ఏందండి, 2006లో స్టార్ట్ అయింది ఫేక్ జీపీఎలతోటి. 2016లో బీఆర్ఎస్, 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే మళ్ళీ దానికి రిజిస్ట్రేషన్లు, సేల్ డీడ్లు అయిపోయినాయి. ఎట్లయినాయి? లింక్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి? ఏమి లేవు. ఏ డాక్యుమెంట్ లేకుండా ఫేక్ డాక్యుమెంట్లతోని రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. ఇట్లా వట్టినాగులపల్లి, ఇటు వెస్ట్ సైడ్ తెల్లాపూరు, గచ్చిబౌలి, రాయదుర్గం, షేరిలింగంపల్లి, ఈ ఏరియాలకు పోతే మొత్తం అవే భూములు కదా. మన 11 ఎకరాల అరకెపూడి గాంధీ భూములు ఎక్కడి, సేమ్ అట్లాంటిదే కదా ఇది కూడా. దేనికి ఏ డాక్యుమెంట్ ఉండదు, ఫేక్ డాక్యుమెంట్స్ వచ్చేస్తాయి. హైదరాబాద్ ఎట్లా దేనికి హబ్ అంటే ఫేక్ డాక్యుమెంట్స్ హబ్ అనమాట హైదరాబాద్. మీరు ఆధార్ కార్డులు కూడా తయారు చేస్తారు మన దగ్గర. ఇటు సూరారం ఇటు సైడ్ పోతే, ఇటు పటాన్ చెరువు, సూరారం ఇటు సైడ్ పోతే ఫేక్ ఆధార్ కార్డు తయారైతాయి. ఇక మీకైతే లింక్ డాక్యుమెంట్ కావాలి, మీ దగ్గర లింక్ డాక్యుమెంట్ లేదనుకో, అచ్చం లింక్ డాక్యుమెంట్ లాంటిది డాక్యుమెంట్ తయారవుతుంది. 1970s, 60s కూడా తయారయ్యి వస్తాయి మనకి. అన్నీ ఈ హైదరాబాద్ బేస్డ్గా ఫేక్ తయారు చేసే పెద్ద నెట్వర్క్ ఉన్నది. అంత పొలిటీషియన్సే మళ్ళీ దాని వెనకాల కూడా. అట్లా కొన్ని లక్షల ఎకరాల భూమి కొట్టేసారు. తెలంగాణలో 25 లక్షల గవర్నమెంట్ ల్యాండ్ పట్టాల కింద మారింది. ఎట్లా మారింది ఎవడు అడగాల? రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి నేను ఇది చేస్తా, అది చేస్తా, కట్టుకునే ఇల్లు కూడా కొడుతున్నాడు. ఆ 25 లక్షల భూమి ఏమైందా మరి, దాని లెక్కలు అంటే నోరు తెరుస్తలేడు. పంచక తింటున్నారు వాడు వీడు అందరు కలిసి. అసలు ఏ డాక్యుమెంట్ లేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారట. మనం ఒక దగ్గర ఒక ఫ్లాట్ కొంటే అసలు వాడు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే రిజిస్ట్రేషన్ చేస్తారా? దీని లింక్ ఏంది, కత్తి ఏంది, వ్యవహారం ఏందని వెతకరా? వీళ్ళు టైమింగ్ అయిపోయిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్లు చేస్తారు. టైమింగ్ అయిపోయిన తర్వాత కూడా మ్యూటేషన్లు చేస్తారు. 6 తర్వాత 7 తర్వాత అర్ధరాత్రి. ఏం మారలే. గతంలో ఎట్లుందో ఇప్పుడు గట్లనే ఉన్నది. ధరణికి భూభారతికి పెద్ద తేడా ఏం లేదు. పేరు మారింది గంతే. కొన్ని అధికారాలని బదలాయించినారు గంతే. అంతకుముందు ఓన్లీ కలెక్టర్ ఉంటుండే, ఇప్పుడు ఆర్డీఓ, ఎంఆర్ఓ స్థాయిలో కూడా కొన్ని పరిష్కారం అవ్వడానికి కొన్ని సెక్షన్స్ యాడ్ చేసినారు. అంతకు మించి ఏ చేంజ్ రాలే. ఇప్పుడు లింక్ డాక్యుమెంట్ అంటే ఏంది? నేను ఒక దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నప్పుడు ఆయన ఎక్కడి నుంచి కొన్నాడు, అసలు ఆ భూమి పుట్టు పూర్వోత్తరాలు ఏంది అన్నది లింక్ డాక్యుమెంట్. ఆ లింక్ డాక్యుమెంట్స్ లేకుండానే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారట. ఎంత ఘోరం ఇది.